శ్రీనివాసుడు ఉండడానికి నివాసం దొరికింది. కాని శ్రీనివాసుడి బాధను పంచుకోవడానికి తల్లి ప్రేమ అవసరం. ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. గాయపడిన శ్రీనివాసుడిని వరాహస్వామి తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రశాంత వదనంలో ఉన్న వకుళాదేవి శ్రీనివాసుడిని చూడగానే ఆమెకు తెలియని మాతృప్రేమ కలిగింది. ఆమె పరుగున వచ్చి తన కొంగుతో ఆ రక్తాన్ని తుడిచింది. అప్పుడు వరాహస్వామి, వకుళ, ఈ యువకుడు మన అతిథి. ఈ క్షణం నుండి ఈయనకు నువ్వే తల్లివి. ఈయనకు కావాల్సిన ఆహారం సిద్ధం చేసి ఆ గాయానికి మందులు వేసి ఒక కన్నతల్లిలా చూసుకో అని అన్నారు. ఆమె శ్రీనివాసుడిని ఒక కన్నతల్లిలా ఉపచారాలు మొదలుపెట్టింది. బృహస్పతి చెప్పిన రహస్యాన్ని గుర్తుచేసుకుని ఆమె తెల్లజిల్లేడు పాలను, అడవి మూలికల పసరును సేకరించింది. మెల్లగా ఆ పసరును స్వామి గాయంపై రాస్తుంటే అప్పటివరకు ఉన్న నరకప్రాయమైన తలపోటు మంచులా కరిగిపోయింది. అప్పుడే శ్రీమహావిష్ణువు పూర్వజన్మలో యశోదమ్మకు ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది. కృష్ణావతారంలో యశోదకు తన వివాహం చూసే భాగ్యం కలగలేదని, కలియుగంలో ఆ కోరిక తీరుస్తానని స్వామి మాట ఇచ్చారు. ఆ యశోదమ్మే ఈ జన్మలో వకుళాదేవిగా పుట్టి వరాహ క్షేత్రంలో ఉంటుంది. ఆమె ప్రేమతో పెట్టిన కందమూలాలు తింటుంటే ఆ స్వామికి వైకుంఠవాసం కంటే ఆ చిన్న ఆశ్రమం మిన్నగా అనిపించింది. ఆమె ఆప్యాయంగా పిలిచిన ఆ శ్రీనివాస అనే నామమే నేడు 7 కొండల నిండా మారుమోగుతోంది. తర్వాతి భాగంలో ఏనుగు వెంట స్వామి ఎలా వెళ్లారో, పద్మావతి అమ్మవారితో తొలి పరిచయం ఎలా జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.